తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులు ఆమోదించామని మంత్రులు అన్నారు. కులగణన చేసి దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ కోటా బిల్లులను ప్రధాని మోడీ 4 నెలలుగా తొక్కిపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సుమారు 3-4 నెలలైంది. భారత రాష్ట్రపతి నుంచి ఎటువంటి సంకేతం లేదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నా అని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి విజన్ నెరవేర్చడానికి మరి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయం ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇప్పియాలని ఢిల్లీ వీధుల్లో పోరాటానికి తెలంగాణ నలుమూల నుంచి ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణలో 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ప్రధాన బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులకు సంబంధించిన అంశం విషయంలో మీ వైఖరి ఏంటి? మీరు ఇక్కడ మీ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారా లేదా? బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో ఈరోజు 50% మించి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో కలిపియాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తప్పకుండా చట్టం తీసుకురావాలని చట్టపరంగా ఈరోజు మనం ఆమోదం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇవాళ సీఎం గారు తెలంగాణలో మొట్టమొదట దేశంలోనే కులగణన చేపట్టి దేశానికే మార్గదర్శనం చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింప చేయాలి. రాబోయేటువంటి స్థానిక సంస్థలలో మా యొక్క బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇస్తే అధికారంలో మరి అదే విధంగా ప్రభుత్వ గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని మరి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కులగణన జరిగేటప్పుడు అనేక విచ్ఛిన్నకరమైనటువంటి మాటలు మాట్లాడారు. మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉండి పని చేసేది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు పలికారు. కానీ ఈ రోజు మనం బీసీ బిల్లు గురించి మాట్లాడినప్పుడు మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇందులో వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మోడీ నేను బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి నువ్వు బీసీ అయ్యుండి కూడా బీసీలు ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. బీసీలకు సంబంధించిన బిల్లులే గాని వర్గీకరణకు సంబంధించిన బిల్లులే గాని అంశాలే గాని ఆనాడు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది, చర్చకు వచ్చింది. ఈనాడు సర్వే తర్వాత తెలంగాణ బీసీలకు సంబంధించి న్యాయపరంగా సముచితంగా 42% రిజర్వేషన్ వాళ్ళకు గలిపియాలి. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అయ్యా మేము 42% రిజర్వేషన్ తీసుకొచ్చినాము, బిల్లు పాస్ చేసినాము. మోడీ సర్కారు మా ఆవేదన మా కమిట్మెంటు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరవాలి. మా ఆవేదనను మా నిబద్ధతను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో
ఈ ధర్నాని ఈరోజు చేయడం జరిగింది.